నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయుల చేతుల మీదుగా భీముడల్లో పెన్షన్ల పంపిణీ. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ల వద్ద అన్నదానం. పాల్గొన్న కూటమి నాయకులు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ. పట్టణ పరిధిలో 1వ తేదీన 97% పింఛన్లు పంపిణీ చేశాం. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్స్ డే. డాక్టర్ మానేపల్లి వెంకటరమణకు డాక్టర్ కూడే వెంకటరావు స్మారక అవార్డు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయటం కూటమి ప్రభుత్వానికే సాధ్యమవుతుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు అన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం భీముడోల్లో జరిగింది. సోమవారం సాయంత్రం భీముడోలు, కుర్రెళ్లగూడెం, అంబర్పేట, గుండుగులను, ఆగడాలంక, పొలసానపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే ధర్మరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు కూటమి నాయకులతో కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం గావించారు. కార్యక్రమంలో పొలసానపల్లి సర్పంచ్ షేక్ రహీమా బేగం హసీనా, జనసేన మండల అధ్యక్షుడు ప్రత్తి మాధవ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్థానిక తాలూకా ఆఫీస్ కూడల్లో అన్నా క్యాంటీన్ వద్ద నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వలవల బాబ్జీ ఆధ్వర్యంలో 88వ మంగళవారంగా అన్నదానాన్ని కొనసాగించారు. తెలుగుదేశం సీనియర్ కార్యకర్త స్వర్గీయ ఉల్లింకల సూర్యారావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు 20వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఉల్లింకల చిన్న కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో ఈ అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు వలవల బాబ్జీ, గొర్రెల శ్రీధర్, పాలూరి వెంకటేశ్వరరావు, గంధం సతీష్, కిలపర్తి వెంకటరావు, వర్తనపల్లి కాశీ, దాట్ల జగన్నాథరాజు, పట్నాల శంకర్రావు, కళ్యాణం రామచంద్రరావు, కాకర్ల సుభద్ర, లింగంపల్లి స్వాతి, ఎరుబండి సతీష్, పసలపూడి రాంబాబు, ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ మంగళవారం కూడా సుమారు 800 మందికి చేసినటువంటి వారికి ఈ రోజున ఈ యొక్క అన్నదాన ఒక్కరు కూడా లైన్లో ప్రతి ఒక్కరికి ఇది అన్నా క్యాంటీన్ ప్రారంభించి 88వ వారం. మరి ఏదైతే ఈ అన్నా క్యాంటీన్లు పేద ప్రజల మరి ఆకలి తీర్చడానికి ప్రవేశపెట్టిన పథకం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని క్లోజ్ చేసేసిన కారణంగా మరి గత 88 వారాలుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో దాతలు ఎవరైనా ఉంటే దాతలు, అలాగే నా సహకారంతో ఈ అన్నా క్యాంటీన్ నడపబడుతుంది. ఈరోజు అన్నా క్యాంటీన్ని ఈ స్పాన్సర్గా మాకు అత్యంత ఆప్తుడు మరి స్వర్గీయ ఉల్లింగల సూర్యరావు గారు, అలాగే ఆయన భార్య మాజీ కౌన్సిలర్ సావిత్రమ్మ గారు, అలాగే వాళ్ళ అబ్బాయి చిన్న సారథ్యంలో ఈవేళ మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. కొన్ని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్లో ఈ పథకం ప్రారంభం అవడానికి ఒక 50 నుంచి 60 రోజులు పడుతుంది. ఈ పథకం ప్రారంభమయ్యేదాకా 100% మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి పట్టణ ప్రజలందరూ కూడా
మరి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గడిచిన 88 వారాల నుండి మరి ప్రతి వారం కూడా సుమారుగా 7 నుంచి 800 మందికి ఇక్కడ అన్నా క్యాంటీన్ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఏదైతే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో 88 వారాల నుంచి కూడా నిర్విరామంగా కొనసాగించుతూ, అలాగే ఈరోజు మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దివంగత ఉల్లింగల సూర్యరావు గారి యొక్క జ్ఞాపకార్థం తమ్ముడు ఉల్లింగల చిన్నా గారు ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ప్రతి సేవా కార్యక్రమం కూడా సేవా కార్యక్రమంగా ఉండాలని, ఏదైతే అన్ని దానాల్లో కన్నా గొప్పది అన్నదానం, ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 10 మందికి అన్నదానం చేసే కార్యక్రమంలో తమ్ముడు భాగస్వాములు అయినందుకు మరొక్కసారి చిన్నా గారిని అభినందిస్తూ, ఏదైతే దుర్మార్గమైన పరిపాలన వైసీపీ పరిపాలనలో అన్నా క్యాంటీన్లు పేదోడికి పట్టడి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని మరి వారి ప్రభుత్వం రాగానే దాన్ని నిర్వీర్యం చేసి పేద ప్రజల యొక్క కడుపు కొట్టిన బాధ తీర్చే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించినందుకు మరి రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి 14-19 సంవత్సరాల్లో ఉన్నప్పుడు పేద ప్రజలు పట్టణాలకి మండల కేంద్రాలకు వచ్చినప్పుడు భోజనం కోసం ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మండల కేంద్రాల్లోనూ పట్టణంలోనూ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి వారికి 5 రూపాయలకి టిఫిన్ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి అన్యాయంగా పేదల కడుపు కొట్టి ఈ అన్నా క్యాంటీన్లు మూసివేయడం జరిగింది. దాని కారణంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వలవల బాబ్జీ గారు మళ్ళీ ప్రభుత్వం వచ్చే వరకు కూడా అన్నా క్యాంటీన్లు నా సొంత ఖర్చుతోటి నడుపుతానని చెప్పని ప్రతి వారం కూడా ఇక్కడ పేద ప్రజలకి ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ అన్నా క్యాంటీన్లో పాలు పంచుకుంటే వారికి అవకాశం ఇచ్చి, లేనప్పుడు బాబ్జీ గారి సొంత ఖర్చులతోటి ఈ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. అన్నా క్యాంటీన్ అనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014 నుంచి 19 వరకు కూడా ఆయన చేసిన కార్యక్రమాన్ని అంతా చూసాం. ఏదైతే ఈ అన్నా క్యాంటీన్ అనేది ఒక అక్షయ పాత్ర లాంటిది. పేద ప్రజల్లో ఇవాళ వాళ్ళు ఈ భోజనం చేస్తుంటే వాళ్ళ కళ్ళల్లో చూస్తే ఆనందం ఎంతో అద్భుతంగా ఉంది. ఎందుకంటే అంత ఆకలి వేసిన వాళ్ళకి మరి ఒక చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతోటి ఇది పెట్టడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఎంత నిరుపేదలు ఉన్నారో మరి వాళ్ళు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టి చేసేవారు. అటువంటి విషయంలో ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి 2019 నుంచి 24 వరకు కూడా ఈ అన్నా క్యాంటీన్ తీసేసినా కూడా మరి ఈ రోజున మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు మరి ఆర్థిక సహాయంతో ప్రతి మంగళవారం కూడా ఇక్కడ భోజనం పెట్టడం జరిగేది. దాంట్లో భాగంగా 88వ వారం మరి ఈరోజు ఉల్లింగల సూర్యరావు గారి అబ్బాయి ఉల్లింగల చిన్న ఇక్కడ భోజనం పెట్టడం నిజంగా అభినందనీయం. పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీ నర్సీ సోమేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. మంగళవారం స్థానిక కాపు కళ్యాణ మండపం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడారు. రాహుల్ గాంధీ, ఓవైసీల పార్లమెంట్ సభ్యత్వాలు రద్దు చేసి వారిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, శ్రీను, నరసింహమూర్తి, బెనర్జీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి నిన్నటి రోజున పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ చాలా మరి బాధాకరంగా ఆయన మాట్లాడారు. హిందువుల్ని కించపరిచేలాగానో మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. దేవుడి ఫోటో పట్టుకుని ఆయన మాట్లాడుతున్న దేవుణ్ణి కూడా అవమానించిన లెక్క. ఎందుకంటే మరి హిందువుల్ని కాశ్మీర్లో ఉచ్చకోత కోసినప్పుడు కాశ్మీర్ పండితులు మహా హిందువులు ఈరోజు భారతదేశానికి అంత పండితులు, అంత గొప్ప వ్యక్తులు లేరు. అలాంటి వాళ్ళు 50 మందిని మరి చంపేయటం, ఆ రాష్ట్రం నుంచి బయటికి తోలేయటం మొన్న దాకా జరిగిన మరి ఈయన జరిగిన 10 సంవత్సరాలు ఎప్పుడు నోరెక్కల హిందువుల గురించి. అలాగే ఈయన తాతగారు నెహ్రూ గారి టైంలో, ఇలా నానమ్మాయిన ఇందిరాగాంధీ టైంలో జరిగిన
అరాచకాలు ఇన్ని కాదు హిందువుల మీద, వాటి మీద కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. మణిపాల్ కానీ, త్రిపుర కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, ఇలాగ వివిధ రాష్ట్రాల్లో హిందువుల మీద ఎన్నో దాడులు జరిగినప్పుడు ఆయనకి హిందుత్వం గుర్తు రాలేదు. ఆయన ఏ హిందూ దేవాలయానికి వెళ్ళినట్టు రాహుల్ గాంధీ అని ఇప్పుడు దాకా మేము చూడలేదు. మరి ఆయన హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు. రాజకీయాలకి దేవుళ్ళని హిందుత్వం వాడుకోవటం చాలా దురదృష్టకరం. కావాలని ఏదో ఒక అల్లరి చేయాలి, సభ పాడు చేయాలని ఆయన మాట్లాడటం చాలా దురదృష్టకరం. హిందూ సమాజానికి ఈయన క్షమాపణ చెప్పాలని మా పార్లమెంట్, మా నియోజకవర్గం తరఫున మేము కోరుకుంటూ జరుగుతుంది. ఎప్పుడూ కూడా హిందువుల పట్ల వివక్ష చూపిస్తూ ఒక మతానికి ఆయన కొమ్ము కాస్తూ అనేక సందర్భాల్లో విచక్షణ రహితంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్ర స్పష్టంగా పాటించవలసింది పోయి కేవలం హిందువుల మీద అనేక దుర్భాషలాడిన రాహుల్ గాంధీ నిన్న హిందుత్వం మీద నరేంద్ర మోడీకి పేటెంట్ లేదు, నరేంద్ర మోడీ కేవలం హిందుత్వాన్ని వాడుకుంటున్నాడు, మేమే నిజమైన హిందువులు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ ఇందిరాగాంధీ హత్య అనంతరం కూడా సిక్కులని ఓచ కోతగా కోసిన సందర్భాన్ని కూడా రాహుల్ గాంధీ మర్చిపోయిన సందర్భం. పశ్చిమ బెంగాల్లో కానీ, కేరళలో కానీ, మణిపూర్లో కానీ అనేక హింస హిందువుల మీద, హిందూ స్త్రీల మీద కూడా అఘాయిత్యాలు జరిగినప్పటికీ కూడా అక్కడ వీళ్ళతో ఉన్నటువంటి మిత్రపక్షమైనటువంటి మమతా బెనర్జీ గారిని ఏనాడు కూడా ప్రశ్నించలేని రాహుల్ గాంధీ గారు ఇవాళ రాజ్యాంగం వర్ధిల్లాలి, లేకపోతే హిందువులకు అన్యాయం జరుగుతుంది అనేది మాట్లాడుతున్నారు. పట్టణంలో సామాజిక పింఛన్ల పంపిణీ 1వ తేదీన 97% పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతేజలు, కూటమి నేతల చేతుల మీదుగా ఎక్కడా ఎటువంటి అవకతవకలు లేకుండా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు. కేవలం సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది సహకారంతో పింఛన్లు అందజేసినట్లుగా ఆయన వెల్లడించారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ పథకంలో 6,50,00,000 మంజూరు చేసింది. మొత్తం 9,389 పెన్షన్లు మనకి మంజూరైంది. 97% నిన్నటి సరిగ్గా పూర్తి చేసి నిన్న మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూర్తిగా సచివాలయ సిబ్బందిని మాత్రమే వాడి పంపిణీ చేయడం జరిగిందండి. ఎక్కడా ఏ ఇబ్బంది రాలేదు. బ్యాలెన్స్ 3% ఏదైతే ఉందో అది ఈరోజు పంపిణీ చేస్తున్నామండి. ఈరోజు సాయంత్రం సరికి 100% పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేయడం జరుగుతుంది. నిన్నటి కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు, కూటమి లీడర్స్ వలవల బాబ్జీ గారు, ఈతకొట్ట తాతాజీ గారు, వార్డు ఇన్ఛార్జీలు అందరూ పాల్గొన్నారండి. వేరియస్ వార్డులో వాళ్ళు తిరిగి ఎక్కడెక్కడ ఎలా పంపిణీ జరుగుతుందని పర్యవేక్షణ చేశారు. ఎక్కడ మనకి ఆటంకం ఉందనేది, తప్పు జరిగిందనేది రాలేదండి. అదేవిధంగా ఈరోజు కూడా బ్యాలెన్స్ వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుందని మీకు తెలియపరుస్తున్నాను. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం డాక్టర్స్ డే నిర్వహించి డాక్టర్ మానేపల్లి వెంకట రమణారావుకు కోడే వెంకటరావు మెమోరియల్ అవార్డును సత్కరించారు. కమిటీ చైర్మన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, లైన్ పదం కుమార్ గుప్తలు పాల్గొన్నారు. డాక్టర్ మానేపల్లి వెంకట రమణారావుతో పాటు డాక్టర్ కేవి కమల, డాక్టర్ నూకల దుర్గా, డాక్టర్ మైథిలి, డాక్టర్ సోరవపు రమాదేవి, గురుస్వామి, కానిజ్ అహ్మద్లను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. చార్టెడ్ అకౌంట్ ఎన్వి రమణారావును సత్కరించారు. డైమండ్ లయన్స్ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య ఆధ్వర్యంలో మహిళలకు చీరలు అందించారు. ఈ కార్యక్రమంలో డైమండ్స్ కార్యదర్శి మద్దుకూరి మెహర్ ప్రసాద్, కోశాధికారి కాళ్ల గోపీకృష్ణ, డైరెక్టర్లు జొన్నల సతీష్ కుమార్, కోటి విజయకృష్ణ, వెజ్జు ధర్మారావు, వెంకటరాజు, చెన్నారెడ్డి సతీష్, మానేపల్లి సునీల్ కుమార్, చిక్కాల అంబిక, సుశీల, రమాకుమారి, మాధురి, సంపత్, అమృత, సాయి శృతి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ని ఫెలిసిటేట్ చేయాలనుకున్నారు. వారందరికీ కూడా కాంగ్రాట్స్ మేడం. అండ్ పాత సభ్యుల్ని వేడుకొని చెప్పి కొత్త సభ్యులకి మళ్ళీ బాధ్యత మాకు అప్పచెప్తున్నందుకు వారికి కూడా కంగ్రాట్స్ అండి. ఎందుకంటే మీరు అందరూ ఉన్న పొజిషన్లో మీరు బాధ్యతలు మీరు దగ్గర పెట్టుకుంటున్నారు. సో అవి సవ్యంగా మనకున్న టైంలో ఇంకా మంచి మైల్ స్టోన్స్ క్రియేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నాకు కూడా స్పేస్ ఇచ్చినందుకు పాల్గొనడం చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. అనేక సేవలు ప్రజలకు అందాలని మనమే ఇంట్రెస్ట్గా వారికి అప్రోచ్ అయ్యి వాళ్ళు ఇన్వైట్ చేసి మనం వారిని తాడేపల్లి డ్యామ్ సైన్స్ క్లబ్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళా ఈ సోదరులు అందరూ కూడా వారి సర్వీస్ని వారే చేసుకుంటూ మన జిల్లాలో ఇందాక మన గవర్నర్ ముగ్గురు కూడా మనం ప్రశంసించారు. ఎందుకంటే చేయించేది నేనేమన్నా ప్రెసిడెంట్ అవ్వాలంటే ఇంకొకరు అవ్వాలంటే చేసే కార్యక్రమాలన్నీ కూడా మీరు ఉంటే ఆ నిండుదనం ఉంటుందని, అదేవిధంగా ఈ సర్వీస్ కూడా మనం ఈ లైన్స్ క్లబ్ అనేటప్పటికి మనం టైం ఎక్కువ స్పెండ్ చేయవలసి వస్తూ ఉంది. ఒక్కొక్కసారి సర్వీస్ కార్యక్రమానికి అయితే అవసరం లేదు. ఈ మీటింగ్కే మన ప్రమాణ స్వీకారం కానీ మన గవర్నర్ అఫీషియల్ విజిట్లో కానీ గవర్నర్ కన్వెన్షన్లో కానీ మాత్రమే మనం అందరం పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. పెంటపాడు మండలం పడమరవిప్పల్లో మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ సంతాన వల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మంగళవారం ఏకాదశి కృత్తికా నక్షత్రం స్వామివారి పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున పాలు పెరుగు పళ్లరసాలతో పంచామృత అభిషేకాల కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు కొడపడిగంటి వెంకట నరసింహాచార్యుల నిర్వహణలో చేశారు. అనంతరం రాహుకేతు పూజలు చేశారు. ఈ వారం పడమరవెప్పరకు చెందిన రాయి అమ్మిరాజు మాణిక్యం దంపతులు, కాశీపాడుకు చెందిన తెర్లి సత్యనారాయణ జ్యోతి దంపతుల ఆర్థిక సౌజన్యంతో అన్నదానం జరిగింది. ఆలయ అర్చకులు కొడవడిగంటి వెంకట నరసింహాచార్యుల జన్మదినం కూడా మంగళవారం కావడంతో గ్రామ జనసేన నాయకులు గంటా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆయన్ను సత్కరించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు, పసల అచ్యుతం, పసల చంటి, పసల సత్తికొండలు, పసల నాగేంద్ర, శ్రీకృష్ణ, నయనాల సూరి, బోనం శ్రీరామ్మూర్తి, ఆదిమూర్తి, అన్నవరం, మంచాల మోహన్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. జ్యేష్ఠ మాసం మంగళవారం ఏకాదశి కృత్తికా నక్షత్రం. ఈరోజు చాలా శుభదినం. ఈ కృత్తికా నక్షత్రం రోజుని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే సర్వ నీతి బాధలు అన్నీ తీరి సుఖ సౌఖ్యాలు కష్టాలు తీరి స్వామి సుబ్రహ్మణ్య స్వామి అంటే సేనానాయకుడు. ఆ సేనానాయకుడిని తలుచుకుంటే ఏ కార్యక్రమం సరే మరి త్రిమూర్తులు ఇచ్చినటువంటి ఆ వరం ఆయనకి స్వయంభూగా మా తాతల కాడి నుంచి కూడా ఇక్కడ సేవ చేసుకునే భాగ్యం మా అదృష్టం. అది మా స్థలంలో ఆయన వెలుస్తాం. మా గ్రామ అదృష్టం, మా ప్రాంతం అదృష్టం, మన రాష్ట్రం అదృష్టం. ఆ స్వయంభూ సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన అర్చకులు ఈరోజు పొడవడేటి వెంకటనరసింహాచార్య గారు పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆ స్వామిని మేము ఒకటే కోరుకుంటున్నాం. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఈయనకి ఆయుర ఆరోగ్యం ఇచ్చి మరింత సేవ చేసుకుని ఈ ప్రధాన అర్చకుల ద్వారా లోకానికి ప్రజలకి అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఆ సుబ్రహ్మణ్య స్వామి ఎల్లవేళలా కూడా మన నరసింహానికి అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి సుఖ సంతోషాలని కోరుకుంటాం. శ్రీ వల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద మన ప్రధాన అర్చకులైనటువంటి నరసింహాచారి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వారిని సత్కరించడం, అలాగే ఆయన ఆశీర్వాదాలు చేసుకోవడం కూడా మేమందరూ కూడా జరిగింది. అలాగే ఆయన లోకం బాగుండాలని, అలాగే గ్రామం బాగుండాలి, స్వామి భక్తులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి అందరినీ కూడా ఆయన ఆశీర్వదించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ప్రతి మంగళవారం కూడా ఇక్కడ వచ్చిన భక్తులకు అన్నప్రసాదం అందించబడుతుంది భక్తుల ఆర్థిక సాయంతో. అలాగే ఈరోజు మన ఇక్కడ సేవ చేసే అమ్మిరాజు గారు కానీ అలాగే ఆదిపడి భక్తులు ఇద్దరు కలిసి ఈ భోజనం మొత్తం కూడా ఆ ఖర్చు వారు పెట్టుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఎల్లవేళ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. మహాపవిత్రమైన రోజు ఏకాదశి కృత్తికా నక్షత్రము మంగళవారం స్వామి యొక్క పుట్టినరోజు. ఈరోజు కృత్తికా నక్షత్రం. అలాగే జ్యేష్ఠమాసం నందు ఉదయం తెల్లవారుజామున అభిషేక కార్యక్రమం, పాలు పెరుగు పళ్ళరసాలతో అభిషేక కార్యక్రమం, తర్వాత అర్చన రావుకేతుల పూజ, తర్వాత అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మా కుటుంబ సభ్యులు మన వాళ్ళందరూ కూడా ఈరోజు 52వ రోజు పుట్టినరోజు, 52వ సంవత్సరం. ఈ రోజున పుట్టినరోజు కార్యక్రమంలో మీ అందరూ కూడా సత్కరించినందుకు మీ అందరూ కూడా శుభాకాంక్షలు. మీ అందరికి కూడా
ఆ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ గండమైన లక్ష్మీనరసింహ స్వామి సంపూర్ణ ఆరోగ్య అన్నీ ఇవ్వాలని కోరుస్తున్నాం. స్థానిక వాసవి క్షేత్రంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో మంగళవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మద్దుల సత్యనారాయణ విశాల దంపతుల కుమారుడు సాయి తేజ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. సంఘ గౌరవ అధ్యక్షుడు మారం వెంకటేశ్వరరావు, ఒబిలిశెట్టి నటరాజ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు కుర్లేపల్లి రాము, కార్యదర్శి నున్నా సుందరం, కోశాధికారి బాగవల్లి రమేష్, కొత్త శివ, పి మల్లికార్జున్, కె ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో ప్రతిష్ఠించిన 27 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం దగ్గర ప్రతి మంగళవారం కూడా మరి ఎంతో దేదీప్మానంగా సుమారు 300-350 మందికి ఇక్కడ ప్రతి మంగళవారం అన్నదానం జరుగుతుంది. మరి యొక్క కార్యక్రమం మా గౌరవాధ్యక్షులు మార వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, మరి అలాగే ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో, మరి అందరి ఆధ్వర్యంలో జరిగే ఈ అన్నదాన కార్యక్రమం మరి ప్రతి మంగళవారం ఎంతో ఇతోధికంగా జరుగుతుంది. మరి ఈవేళ అన్నప్రసాద వితరణ దాత శ్రీ మద్దుల సత్యనారాయణ ఇలియాస్ తాతాజీ గారు దంపతులు వారి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా మరి ఈ యొక్క కార్యక్రమం చేయటం తెలిసింది. మరి అలాగే వారి కుటుంబానికి ఆ వాసవి మాత, ఆ అభయాంజనేయ స్వామి వారి దివ్య ఆశీస్సులు కలగాలని మేము కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పట్టణ ప్రజలందరూ కూడా బాగుండాలని, అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి మంగళవారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్నదానాల్లో కన్నా అన్నదానం గొప్పది, అందరూ బాగా అదే ప్రకారంగా ప్రతిరోజు కూడా ప్రతి మంగళవారం కూడా 300 నుంచి 500 దాకా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏం చేద్దంటే మా వయసు ఎవరైనా సరే వారి పిల్లలు పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, పెద్దోళ్ళు తిరిగి రోజు కానీ కూడా ఒక రోజు మంగళవారం నాడు అందరూ కూడా చేస్తున్నారు. అదే ప్రకారంగా టికెట్స్గా వచ్చి జనం వందలాదిగా 300 నుంచి 500 మంది దాకా భోజన కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి ఈ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో తెలియజేయడం జరుగుతుంది. ఎవరైనా ఉన్నా కూడా మా కమిటీ వారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఎప్పుడైతే 27 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగిందో ఆ రోజు నుంచి దేదీప్యమానంగా ప్రతి వారం కూడా కోలాటము, హనుమాన్ చాలీసా పారాయణం, సాయంత్రం వచ్చిన భక్తులందరికీ అల్పాహారం ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మరి గత 5 వారాలుగా మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాము. ప్రతి వారం కూడా మా ఆదివేశ సంఘం పూర్వాధ్యక్షులు ఒబిలిశెట్టి నటరాజు గారి పర్యవేక్షణలోను, అదేవిధంగా ఆదివేశ సంఘం గౌరవాధ్యక్షులు మార వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మరి ఈ రోజున ఈ అన్నదానానికి సహకరించిన వారు మా ఆదివేశ సంఘం కార్యవర్గ సభ్యులైనటువంటి మద్దుల సత్యనారాయణమూర్తి గారు, మరి తాతాజీ గారు, వారి శ్రీమతి విశాలే గారు, మరి వారి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా సాయి తేజ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం చేశారు. మరి భక్తులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకుని, అదేవిధంగా మన ఆర్యవేశ సంఘ సభ్యులు కానీ, బయట వారు కానీ ఎవరైనా సరే వారి పుట్టినరోజు సందర్భం కానీ, పెళ్లి రోజు సందర్భంగా కానీ ఈ అన్నదానానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా అన్నదానం చేయవలసిన వారు ముందుగా మా కమిటీ వారికి తెలియజేసి కోరుతున్నాము. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో
అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగిందని, వృద్ధుల కళ్లలో మెరుపులు కనిపించాయని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ వ్యాఖ్యానించారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వలవల బాబ్జీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా 35 రూపాయలతో ప్రవేశపెట్టిన పింఛన్ పథకాన్ని చంద్రబాబు హయాంలో 2,000 రూపాయలు, ఇప్పుడు 4,000 రూపాయలు పెంచారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు మరో ఏప్రిల్ నుండి కూడా బకాయిలు 3,000 అదనంగా చెల్లించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో వలవల బాబ్జీతో పాటు కిలపర్తి వెంకటరావు, పరిమి రవికుమార్, దాసరి అప్పన్న, గంధం సతీష్, వాడపల్లి సుబ్బరాజు, పసలకొండ, పసుమర్తి రామలక్ష్మణ్, ముత్యాల సత్యనారాయణ, ఎరుమండి సతీష్, పసలపూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి వాగ్దానం చేసిన విధంగా ఈరోజు మరి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మరి ఈ పెన్షన్ల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు మరి జరగకోకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2024లో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారంగా మరి 1,000 రూపాయలు పెంచుతానని చెప్పి పెన్షన్ 4,000 3,000 ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు చేయడం జరిగింది. అంతేకాకోకుండా మేము అందరం కూడా ఈ పెన్షన్లు ఇవ్వడానికి మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ వస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఖచ్చితంగా ఒక ఆనందకరంగా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మార్చి నెల నుంచి కూడా ఎప్పుడైతే వాగ్దానం చేశారో ఆ 3 నెలలు కూడా కలిపి వేళ 7,000 రూపాయల చొప్పున, ఆ 4,000 పెన్షన్ 7,000 చొప్పున ఈరోజు ఇవ్వడం జరిగింది. ఏదైతే అనుకున్నారో అనుకున్నవన్నీ ఒక్కోటి మరి 6 ప్యాక్ అవనివ్వండి, ఈ రానున్న రోజుల్లో అన్నా క్యాంటీన్లు అవనివ్వండి, ఇవన్నీ కూడా వరుసగా ఒక్కొక్కటి మరి ఫైనాన్షియల్గా కొంచెం నిలదొక్కునే పరిస్థితి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా చేయడానికి కూటమి ప్రభుత్వం తెరనిశ్చయంతో ఉంది. ఈ పేద ప్రజలకి అభివృద్ధి చేసి సంక్షేమం ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అప్పులు చేసి సంక్షేమం నేను చేస్తున్నానని చెప్పారు. అవి కూడా అరాకొరాగా చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం, తాడేపల్లిగూడెం పట్టణం కూడా సుందరవనంగా తీర్చిదిద్దడానికి మరి మేమందరం కూడా మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసుని ఎదరపెట్టి మేమందరం కూడా ఆయనకు మద్దతు ఇస్తూ మరి ఈ కార్యక్రమాలన్నీ జరిగేలాగా చూస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం సామాజిక బాధ్యతగా మరి పెన్షన్ రూపాన సంతకం పెట్టడం జరిగింది. ఆ సంతకం పెట్టిన తరువాయి మరి ఈరోజు 3,000 పెన్షన్ని 1,000 రూపాయలు పెంచుతూ 4,000 చేయటం, మరి ఏదైతే ఏప్రిల్ నెలలో నేను చెప్పిన కాడి నుంచి కూడా 1,000 రూపాయలు పెంచి 4,000 చేస్తాననే మాట ప్రకారం మరి ఏప్రిల్, మే, జూన్ నెలలో 3,000 రూపాయలు పెంచుతూ 4,000 7,000 రూపాయలని మరి ఈరోజు వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఇవ్వటం, మరి అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్కి 3,000 నుంచి 6,000 ఇచ్చే విధంగా మరి 100% డిజాబుల్ పర్సన్స్కి 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు ఇచ్చే విధంగా మరి ఈరోజు ఆ పెన్షన్లు ఇవ్వడానికి వెళ్తే ఆ ఆనందం, మరి గతంలో ఎన్నో ఇబ్బందులతో వాళ్ళ పరిస్థితి, మరి ఈరోజు మా కష్టాన్ని తెలుసుకొని మాకు ఈ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని ఇంటింటికి వెళ్ళి మరి దగ్గరుండి అన్నమాట నిలబెట్టిన ప్రకారంగా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు, అదేవిధంగా బాబ్జీ గారు, తాతాజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వివిధ గ్రామాలు తిరగడం జరిగింది. ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పెన్షను
పెంచిన పెన్షన్ చాలా ఆనందంగా ఉన్నారు పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా. అదేవిధంగా ఈరోజు పొద్దుటి నుంచి ఎవరైతే పొద్దుట తెల్లారగట్ల 5 నుంచి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సచివాలయం సిబ్బంది కానీ సెక్రటరీస్ కానీ వాళ్ళందరూ కూడా, ఎందుకనంటే వాళ్ళు విధులు కూడా ఇవాళ కరెక్ట్గా చేశారు కాబట్టి ఈరోజు 9 గంటలకే మనం 50%, అదేవిధంగా సర్వర్ పని చేయలేదు. సర్వర్ పని చేస్తే మేము 11 గంటలకే మొత్తం కంప్లీట్ చేద్దామండి, 100% కంప్లీట్ చేద్దామండి. ఒక ఉత్సాహమైన వాతావరణంలో, ఒక పండగ వాతావరణంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులతో పాటు ఎంప్లాయీస్ అందరూ కూడా పనిచేసిన దానికి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిచ్చి ఈరోజు, ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని గుల్ల చేసి ఇవాళ అప్పు ఎక్కడ తెచ్చుకోవాలి పొజిషన్లో కూడా లేదంటే, దేని మీద పెడితే దాని మీద అప్పులు తెచ్చేసి వాళ్ళ రాష్ట్రాన్ని గుల్ల చేసిన పొజిషన్, ఇవాళ ధాన్యం డబ్బులు ఇవ్వలేని పొజిషన్, అంత పొజిషన్లో కూడా ఈ నెల ఆగి వచ్చే, అంటే ఇంకా అసలు ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో కూడా తెలియని టైంలో కూడా పెన్షన్ పెంచి ఈ నెలలో ఇంత డబ్బు తేవడం అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. వాతావరణంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఒక గ్రామాన్ని ఎన్నుకుని పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పాల్గొనడంతో కాకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ శ్రేణులు మొత్తం అందరినీ కూడా రోడ్ల మీద తెచ్చారు. ఏదైతే ఇవాళ సచివాలయ సిబ్బందితో పాటు వేలాది మంది ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన తరఫున మేమందరం కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాం. అందరి మొక్కల్లోనే ఉత్సాహమైన వాతావరణం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నమాట నిలబెట్టుకున్నారు. ఈ పెన్షన్ మాకు 1000 రూపాయలు పెంచడం ఎప్పుడుకో పెంచుతారనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి 250 చేసుకుంటే వెళ్తారేమో అని అందరూ అపోహపడ్డాం. అయితే దాని అన్ని పటాపంచలు చేస్తూ ఏకమొత్తంగా ఒకేసారి 1000 రూపాయలు పెంచడం ద్వారా మా అందరి మనసులు చంద్రబాబు నాయుడు గెలుచుకున్నారు. మేము కొంతమంది తప్పు చేసాం, ఏదో గతంలో వైఎస్ఆర్సీపీకి మనం ఓట్లేసాం, కానీ ఈ విధంగా చంద్రబాబు గారు ఫ్యాషన్ ఇస్తారు మేము ఊహించలేదు. కానీ చంద్రబాబు గారు మా అన్ని అధిగమించి ఫ్యాషన్ ఇచ్చినందుకు వారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కడకట్ల జనతా ఆసుపత్రిలో మంగళవారం ఉచిత రక్త పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు వివిఎన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో లయన్స్ పశుమర్తి హనుమంతరావు ఆర్థిక సౌజన్యంతో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని పశుమర్తి చందు ప్రారంభించారు. ఈ శిబిరంలో 87 మంది పేదలు ఉచితంగా షుగర్ రక్త పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్పర్సన్ సుంకర శ్రీనివాస్, లయన్స్ క్లబ్ సెక్రటరీ చిన్నం జగదీష్, కోశాధికారి భీమవరపు మహాలక్ష్మి, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, వంగపండు రామ్మోహన్ రావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, పచ్చా వెంకటేశ్వరరావు, పడాల మహేశ్వరరావు, ఎంఏబి రామకృష్ణ, సిహెచ్ వెంకటేశ్వరరావు, ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ ఉచిత షుగర్ వ్యాధి పరీక్షా కేంద్రానికి నన్ను ప్రారంభోత్సవానికి పిలిచిన మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పూర్వం మా డాక్టర్ పిఎల్వి ప్రసాద్ గారి ద్వారా నేను ఈ క్లబ్లో జాయిన్ అయిన సుమారుగా ఒక 20 సంవత్సరాలు దగ్గరగా అవ్వచ్చు. అప్పటి నుంచి కూడా మా క్లబ్ తాడేపల్లిగూడెంలో నెంబర్ 1 సేవలు చేస్తూ ఆయన జ్ఞాపకార్థం కానివ్వండి, వేరే కానివ్వండి, ఆయన స్మృతితో మేమందరం ముందుకు సాగుతూ జరిగింది. నా ద్వారాగా నేను కూడా. అలాగే మా క్లబ్ ఈ తాడేపల్లిగూడెంలో నెంబర్ 1 సేవలు అందిస్తున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ క్లబ్ మెంబర్గా ఈ క్లబ్ ముందు కూడా మంచి సేవలు తాడేపల్లిగూడెం ప్రజలందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు జనతా హాస్పిటల్లో ఉచిత షుగర్ నిర్ధారణ కార్యక్రమం పెట్టబడినది. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన కాంట్రాక్టర్ అనిల్ గారికి లయన్స్ క్లబ్ తరఫున, డిస్ట్రిక్ట్ తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన సంధు గారికి కూడా మా లయన్స్ క్లబ్ తరఫున, డిస్ట్రిక్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ గారు అధ్యక్షత వహించారు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ కార్యక్రమం చాలా ఘనంగా చేస్తున్నారు. నిర్విధంగా జనతా డాక్టర్ గారు, అలాగే ఐ క్యాంప్ కూడా బాగా చేస్తున్నారు. అన్నింటిలోనూ పాలు పంచుకుని మనం అందరూ సహకారంగా ఉండాలని, అలాగే నాకు ఈరోజు మానవత ప్రెసిడెంట్ అయినందుకు, సత్కారం చేసినందుకు లయన్స్ క్లబ్ తరఫున కూడా మళ్ళీ ఒక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ గత 40 సంవత్సరాలుగా ప్రతి నెల ఇక్కడ సుమారు 100-150 మంది పేదలకి డయాబెటిక్ క్యాంప్ నిర్వహిస్తూ వాళ్ళని ఒక సరైన మార్గంలో దారి చూపుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ మన సేవా కార్యక్రమాలు అందరికీ అందిస్తున్నాం. ఈ సందర్భంగా లయన్ డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారి సేవలు, జనతా డాక్టర్ గారికి శుభాకాంక్షలు. ఎందుకంటే మనందరం వచ్చి వెళ్ళిపోతుంటాం, బట్ ఆయన మార్నింగ్ 6 కాడి నుంచి వచ్చిన పేదలకి సేవలు అందిస్తూ ఎంతో సేవా కార్యక్రమాల్లో ముందుండి
ఆయన అందరినీ మన అందరినీ నడిపిస్తున్నారు. దాని అందరికీ కూడా ధన్యవాదాలండి. ఇలాగే ప్రతి మెంబరు కూడా లైన్ మెంబర్ అందరూ కూడా సహకరించి ఈ విధంగా మన లైన్ మెంబర్స్ అందరూ కూడా సహకరిస్తే మరిన్ని ప్రోత్సాహకాలతో మనం చేయడానికి అవకాశం ఉంటుంది. బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం అమ్మకు వందనం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. బీజేపీ నాయకులు మారిశెట్టి నరసింహమూర్తి వారి తల్లిదండ్రులను స్మరించుకుంటూ ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారి సొంత స్థలంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామగాని సత్యనారాయణ, కోట రాంబాబు, చిట్యాల రాంబాబు, గంగాధరం బెనర్జీ, రామకృష్ణ, సాయి, బాలు, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు మొన్న పిలిపించారో ఒక తల్లి పేర ఒక మొక్క నాటి వాళ్ళ ఇంట్లో దాన్ని సంరక్షించి దానికి అమ్మ పేరు పెట్టుకోమని కోరడం జరిగిందని, దాని ద్వారా ఈ దేశంలో పచ్చదనం పెరిగే విధంగా, అడవులు పెరిగే విధంగా, ప్రజల్లో ఒక మమేకమైన కోరిక రావాలన్న కోరికతో ఆయన పిలిపివ్వటం, దానికి అనుగుణంగా మరి మా రాష్ట్ర పార్టీ పురంధేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షురాలు గౌరవనీయులు మరి పార్లమెంట్ మెంబర్ అయిన పురంధేశ్వరరావు పిలుపు మేరకు ఈ రోజు నుంచి 6వ తారీఖు దాకా 2వ దాకా అందరూ ప్రజలందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు 1 కానీ 2 కానీ మొక్కలు వాళ్ళ తల్లి పేరుతో మరి వాటిని పెట్టి దాన్ని సంరక్షించుకుని పెరిగి పెద్దలయ్యేలాగా దీవింతాక మరి అందరూ కూర్చేయాలని, ఈ మొక్కలు వేయటాక అందరం కూడా ముందుకు రావాలని నేను రాష్ట్ర పార్టీ పిలిపోవటం, ఆ పిలుపుకు అనుగుణంగా ఈరోజు తాడేపల్లి పట్టణంలో మొట్టమొదటిగా ఓబీసీ నాయకులు మరి మారిశెట్టి నరసింహమూర్తి గారు ఆయన సొంత స్థలంలో ఈరోజు మరి చక్కటి మొక్క, శివుడికి చాలా ఇష్టమైన మారేడుదళం మొక్కని, అలాగే మరి దానిమ్మ మొక్కని కూడా ఇవాళ ఆయన వాళ్ళ అమ్మగారి పేరుతో జ్ఞాపకార్థం ఇవాళ వేయటం జరిగింది. ప్రవేశపెట్టిన అమ్మ కోసం ఒక చెట్టు అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా అమ్మ కోసం ఒక చెట్టుని నాటే కార్యక్రమాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని నాటి ఆ చెట్టుని మన తల్లిని ఎంత ప్రేమగా చూసుకుంటామో, తల్లి దగ్గర ఎంత అయితే మనకి చల్లని ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం ఒక చెట్టుకు కూడా అంత అవకాశాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అమ్మ కోసం ఒక చెట్టుని ఒక బాధ్యతగా సంరక్షించుకునే విధంగా ఒక చెట్టు నాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏక్ పేడ్ మాకే నామ్ పే అనే కార్యక్రమం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు తాడేపల్లిగూడెం టౌన్లో శ్రీ మారిశెట్టి నరసింహమూర్తి గారు ఒక తల్లిగారి జ్ఞాపకార్థం ఒక చెట్టుని నాటి ఈరోజు టౌన్ కార్యక్రమంలో అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. స్థానిక పాతూరులోని సంజీవ్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం స్టూడెంట్ కిట్స్ను కూటమి నాయకులు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కూటమి నాయకులు తాటికాయల వీరన్న, దాట్ల జగన్నాథరాజు, నలగంచు రాంబాబు, డి కృష్ణప్రసాద్, కంచర్ల రాజు, శ్రీరాముల నాగేశ్వరరావు, చవ్వాకుల రమణ, నీలం సురేష్, ఏ కిషోర్, శ్రీరంగం బాబీ, కేవి రత్నాజీ, పి శివకుమార్, ఏ సురేష్, షేక్ బాజీ, దుర్గారావు, ఉపాధ్యాయులు రామభద్రరావు, కనకదుర్గ, సునీత, శైలజ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు కానీ, మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివి మరి ఎంతో ఉన్నత పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఆ వ్యక్తులు. అలాగే అబ్దుల్ కలాం గారు కానీ ఇదివరకు రాష్ట్రపతి చేశారు, మాజీ రాష్ట్రపతి. అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎంతో ఉన్నిగా చేసుకుని మరి రాబోయే రోజుల్లో డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజనీర్లు అన్నీ బాగా చదివి ప్రభుత్వానికి మన పాతూరికి, ఈ స్కూల్కి, మీ ఉపాధ్యాయులకి, మీ తల్లిదండ్రులకి అందరికీ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా బాగా ఇక్కడ విద్యని బాగా చెప్పి మరి పిల్లల్ని బాగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ, ఏదైనా సమస్య ఉంటే మన ఎమ్మెల్యే గారు మరి ఎంటెస్ పొందుతారు కాబట్టి మన బుజ్జటి శ్రీనివాస్ గారు కానీ అలాగే రోణబాబు గారు కానీ మాకు ఇద్దరు కూడా మంచి ఇదిగా ఉంటారు కాబట్టి ఏదైనా సమస్య ఉంటే మా దృష్టిలో కానీ మన జగన్నాథరాజు గారు కానీ నరకంజ రాంబాబు గారి దృష్టిలో పెడితే మరి ఎంటెస్ స్పందించి మీ స్కూల్కి ఏమైనా కావాల్సినవి ఉంటే కనుక ముందుగా చేయించారని చెప్పి కోరుకుంటూ మరి బాగా చదువుకుని బాగా మా ఆశ తీసుకుని పిల్లలందరూ కూడా మంచి వృద్ధిలో రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు. కొత్తగా
కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా విద్యా విషయంలో చాలా కీలకంగా ఉండి ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా ఇంకా అభివృద్ధి చెందే విధంగా, మీకు ఉన్నతమైన విద్య విధంగా ఉండే విధంగా అటు ప్రభుత్వం కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, అలాగే ఇక్కడ కూటమి నాయకులు అందరూ కూడా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. స్థానికంగా ఉన్న మేము కూడా ఇక్కడ మేమందరం కూడా ఒకే మాట మీద ఉండి మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్య పరిష్కారానికి మా వంతు మేమందరం కూడా మిత్రులు అందరం కూడా ఒకే మాట మీద ఉండి మీ అందరికీ కూడా ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సిన కానీ అటు ఉపాధ్యాయులకు కానీ, విద్యార్థులకు కానీ, స్కూల్కి కానీ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం 12వ వార్డు మన పాతూరు ఎలిమెంటరీ స్కూల్ నందు ఇక్కడ బుక్స్, బ్యాగ్స్, కిట్లు పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన కూటమి నాయకులందరికీ, మా పాతూరు జనసేన సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ బ్యాగులు, కిట్లు పంపిణీ చేయడానికి మమ్మల్ని ఆహ్వానించిన ఇక్కడున్న స్టాఫ్కి, హెచ్ఎం గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కుంచనపల్లిలో మంగళవారం కూటమి నాయకుల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మంచినీటి చెరువు చుట్టూ ఉన్న చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ ప్రతి మంగళవారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. కూటమి వచ్చిన తర్వాత ఒక మంచి కార్యక్రమాలు చేసి స్వచ్ఛందంగా, ఎందుకంటే మనం వాలంటీర్గా తనంతట తనగా ఒక్కొక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మేమందరికీ, మా అందరికీ సహకరించినటువంటి కుంచినపల్లి గ్రామ పంచాయతీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమం ఈ చెరువు చుట్టూ ఇది 2వ వారం చేయటం, రేపు 3వ వారం ఊళ్ళో చేయడం జరుగుతుంది. అది కూడా ప్రత్యేకించి ఎక్కడ ఏంటి అనేది సోమవారం నాడు తెలియజేయడం జరుగుతుంది. అలాగే క్రమం తప్పకుండా మనం తనంతట తనగా బయటకు వచ్చి ప్రత్యేకించి కార్యక్రమాన్ని చేయవలసిన ఆవశ్యకత ఎంత ఉంది. ఏం చేద్దంటే ప్రభుత్వంలో డబ్బులు లేవు కాబట్టి మనం అంతగా ఎంతైతే మనం ఓపిక ఉన్నంత వరకు సహకరించి పంచాయతీని ఒక ఉన్నత స్థితిలో తాడేపల్లి నియోజకవర్గంలోనే కుంచినపల్లి గ్రామ పంచాయతీకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలవాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం కూడా మన గ్రామం నుంచే మొట్టమొదటిగా ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా ప్రతి వారము చేసే అవకాశాన్ని మనకి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కలగజేయాలని, వారు కూడా వాలంటరీగా వచ్చి కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత మంగళవారం ఏదైతే అనుకున్నామో ఆ మాట ప్రకారంగా ప్రతి మంగళవారం కూడా మరి స్వచ్ఛ భారత్ చేయడం జరుగుతుంది. ఇక మన రెడ్డి కోటి ఆధ్వర్యంలో మరి ఈ రోజు కూడా మరి దిగ్విజయంగా మరి అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకుడికి, కార్యకర్తలకి, టీడీపీ, తెలుగుదేశం, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది చాలా మంచిది. ఇది అందరూ కలిసికట్టుగా, నేను అనేది కాకుండా మనం అందరూ అని కలిసి చేసే కార్యక్రమం ఇది. కుర్రోళ్ళందరూ చాలా, అంటే వాళ్ళ పేర్లు వెళ్ళని కాదు, అందరూ ఏకతాటిగా చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇలాగే చేస్తే మన ఊరు చాలా డెవలప్ అవుతుంది. ఇది వరకు లేదు. ఇది అందరూ కుర్రోళ్ళందరికీ ఈ కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు. కుర్రోళ్ళందరికీ నా అభినందనలు. డెంగ్యూ నివారణకు పరిసరాల శుభ్రతే ప్రధాన పరిష్కారమని ఉంగుటూరు మండల పిహెచ్సి వైద్యులు పేర్కొన్నారు. డెంగ్యూ నివారణ మాసోత్సవాల్లో భాగంగా ఉంగుటూరు మండలం చేబ్రోలు, కాగుబాడు పిహెచ్సి కేంద్రాల్లో డాక్టర్ కెఎస్ వర్మ, శ్రావణారెడ్డి, డాక్టర్ మానస, డాక్టర్ సాయి అనూషల అధ్యక్షతన తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. డెంగ్యూ నివారణకు 4 రోజుల పాటు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కార్యదర్శి రత్నం రాజ్యం, ఆరోగ్య విస్తరణ అధికారి కె శ్రీనివాసరావు, ఆరోగ్య పర్యవేక్షకులు బివి నాగలక్ష్మి, గంగాధరరావు, సత్యనారాయణ, పిహెచ్ఎన్ విశ్వకుమారి, ఆరోగ్య కార్యదర్శులు, సహాయకులు, ఆశాలు పాల్గొన్నారు. సరౌండింగ్ పిహెచ్సి ప్రిన్సెస్ ఏదైనా వాగ్వాడు వాడు అయితే కనుక రావులవాడు వాడు అయితే కనుక అదే రోజున ఇవ్వాలి.
వేరే సబ్ సెంటర్ వాళ్ళు అయితే కనుక 48 అవర్స్లో ఇచ్చేసేయాలి. ఎందుకు ఇచ్చేయాలి? తర్వాత వారానికి ఒకసారి నెలకోసారి స్టేయింగ్ చేయబోతుంది. అది స్టేయింగ్ చేయడం కుదరదు. స్టేయింగ్ చేసినా దాని యొక్క ఫలితం సరిగ్గా రాదు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మాసం అంతా కూడా జంగు మీద ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా అవగాహన కల్పించండి. ప్రతి పాఠశాలకు వెళ్ళండి. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీరు హెచ్ఎం గారితో చెప్పి అక్కడ వాటర్ ట్యాంక్ కాకుండా చూడండి. అలాగే ఆ నీటి వాటర్ సప్లై ఏదైతే ఉందో అది కూడా సక్రమంగా జరుగుతుందా లేదా, క్లోరినేషన్ అనేది కానీ ఆ వాటర్ ట్యాంక్ అనేది కానీ సరిగ్గా క్లీన్ చేస్తున్నారనేది కూడా ఒకసారి మీరు స్వయంగా చూడాలి. గణపవరం మండలం పెప్పర పిహెచ్సిలో మంగళవారం నెలవారీ ఆశా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్టాఫ్ డయేరియా అనే కార్యక్రమాన్ని గురించి అవగాహన కల్పించారు. ఈ నెల 1వ తేదీ నుండి 30వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ప్రియాంక తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి డయేరియా ఓఆర్ఎస్ ప్యాకెట్లను, జింక్ మాత్రలను పైన అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి వెంకటేశ్వర్లు, నామాల రాజు, అన్నా కుమారి, సుబ్బలక్ష్మి, నాగమణి, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని పురస్కరించుకొని స్థానిక రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ మందిరంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పంచామృత అభిషేకం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సామూహిక భగవద్గీత, హనుమంత్ చాలీసా పారాయణం జరిగింది. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.